పెద్ద కంపెనీ మంచి సర్వీస్ ఇస్తుంది కదా అని వాటర్ ప్యూరిఫైయర్ కొని ఒక ఫ్యామిలీ హాస్పిటల్ పాలయ్యింది. అసలు ఏం జరిగింది అంటే ఖైరతాబాద్కి చెందిన రామకృష్ణ గతేడాది జనవరిలో ఒక వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు యురేకా ఫోర్బ్స్లో. వాటర్ ప్యూరిఫైయర్తో పాటు ఏఎంసీ సర్వీస్ని కూడా 3 సంవత్సరాల వరకు తీసుకున్నారు. అయితే సెప్టెంబర్లోనే ఈ వాటర్ లీకేజ్ సమస్య బయటకు వచ్చింది. అయితే ఈ సమస్య గురించి కంపెనీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అస్సలు పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. అయితే దీని నుంచి కలుషితం నీళ్లు కూడా రావడం మొదలయ్యాయి. ఇది గమనించక రామకృష్ణ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ మొత్తం ఈ వాటర్ తాగి హాస్పిటలైజ్ అయ్యారు. ఇందులో 2 ఏళ్ల చిన్నారి ఉండడం కూడా చాలా బాధాకరం అని చెప్పి వెంటనే కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు. నా ఫ్యామిలీ ఇలా సఫర్ అవ్వడానికి కారణం యురేకా ఫోర్బ్స్ కంపెనీ అని చెప్పి కంప్లైంట్ చేశారు. అయితే కేసునంతా విచారించిన కన్జ్యూమర్ కోర్టు 40,000 జరిమానాతో పాటు ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి అని ఆదేశించింది. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మంచి సర్వీసులు ఇస్తాయని చెప్పి మనం వేలు పెట్టి కొంటే అసలు పట్టించుకోకపోగా ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఏం చేస్తారు ప్రజలు? కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించడం తప్ప.